వెంటనే ఆన్సర్ రావట్లేదు కదా అని చెప్పి ప్రార్థన మాత్రం మానకూడదు. కొన్నిసార్లు ప్రార్థనకి వెంటనే ఆన్సర్ రావట్లేదు కదా అని చెప్పి ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో వారి జీవితంలో ఖచ్చితంగా కార్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అసలు ప్రార్థనే లేకపోతే, అసలు ప్రార్థన లేని వాడు దేవుని నుంచి ఏ కార్యాలు ఆశించగలడు చెప్పండి? ఆశించగలమా? ఎవరి జీవితంలో ప్రార్థన ఉందో వారు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి కార్యాలు ఆశించగలుగుతారు. అవునా కాదా? ఆశించడానికి అర్హులవుతారు. అసలు ఏ ప్రార్థన జీవితం నువ్వు కలిగి లేకుండా, దేవుని దగ్గర సహవాసం లేకుండా, దేవునితో ప్రార్థన లేకుండా నా జీవితంలో ఈ కార్యాలు చేయి ప్రభు అని ఆశించడానికి మనం ఏం సరిపోము. మరి మన జీవితంలో దేవుడు కార్యాలు చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.